ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కడప మున్సిపల్ కమిషనర్ కి నోటీసులు ఇచ్చారు మేయర్ సురేష్ బాబు. కడప కార్పొరేషన్ సమావేశ మందిరానికి తాళం వేయడంతో నోటీసులు ఇచ్చారు. ఇప్పటికిప్పుడు తెరిస్తే సమావేశం ఎలా పెట్టాలని ప్రశ్నించారు. సమావేశ మందిరం కాకుండా ఎక్కడ సమావేశం పెట్టాలో చెప్పాలన్నారు మేయర్. కడప మున్సిపల్ కమిషనర్ కి నోటీసులు ఇచ్చారు మేయర్ సురేష్. గత 2 నెలలుగా సమావేశ మందిరానికి లాక్ వేయడంతోనే నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కడప కార్పొరేషన్ సమావేశానికి సంబంధించి ఒక సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే గత 2 నెలలుగా కూడా ఈ కార్పొరేషన్ సమావేశ మందిరానికి తాళం వేసి తీయకపోవడం, ఇప్పుడు ఒక అరగంట క్రితము ఏదైతే సమావేశం జరుగుతుందనగా తీయటము, మేయర్ గత 10 రోజుల నుంచి కూడా ఒక లేఖలు ఇచ్చి కమిషనర్కి దాన్ని మేము పరిశీలించాలని చెప్పినప్పటికీ కూడా ఆయన ఎంతో అనుమతించకపోవడంతో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ ఇక్కడే ఏదైతే మేయర్ ఛాంబర్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా సమావేశం అయితే ప్రారంభం కాలేదు. మొత్తం మీద మనం గమనించినట్లయితే వీళ్ళు కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మేయర్ కానీ ఏదైతే ఇక్కడ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు, మేయర్ వ్యవహారంలో ఎన్నిసార్లు అడిగినా కానీ ఆయన స్పందించకపోవడం మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మన దగ్గర కడప మేయర్ సురేష్ బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఏం చేయబోతున్నారు? నోటీసులు ఇచ్చారు కమిషనర్కి, ఇప్పుడు మరి సమావేశం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది, ఎక్కడ పెడతారు? నిజంగా 5 నెలల నుంచి కమిషన్ని పదే అడుగుతున్నాం. జనరల్ బాడీ మీటింగ్ జరపాలి, పైన మీటింగ్ హాల్కి తాళం వేశారు, మీరు తీవ్వండి, మీటింగ్ హాల్ చూసి మనం మీటింగ్ కండక్ట్ చేస్తామని. ఈ నెల 9వ తేదీన రాతమూలకంగా లెటర్ ఇచ్చాను. టైం ఎప్పుడు వస్తుంది, జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయాలి, నేను మీటింగ్ తెరిచి చూస్తేనే నేను మీటింగ్ కండక్ట్ చేస్తానని చెప్పిన తర్వాత కూడా 9/6/2025 లెటర్ ఇచ్చిన తర్వాత కూడా దానికి స్పందన లేనప్పుడు 12వ తేదీన ప్రెస్ మూలకంగా ప్రెస్ అందరినీ పిలిచి 20వ తేదీ నేను ప్రెస్ మీట్ జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాను, పైన ఇంతవరకు మీటింగ్ హాల్ తెరవలేదు, నేను అజెండా సర్వ్ చేస్తున్నా అని చెప్పేసి మీ పత్రికా విలేకరులందరూ అందరి సమక్షంలోనే సైన్ చేసి 8 రోజుల ముందే మా కార్పొరేటర్ అందరికీ కూడా నేను సర్వ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో కండక్ట్ చేసినప్పుడు కార్పొరేషన్ ప్రిమిసెస్లో ఎక్కడైనా జరుపుకోవచ్చు మేము, కానీ బయట ఎక్కడ జరపడం లేదు. ఒక కళ్యాణ మండపం తీసుకుని హాల్ ఎక్కడ తీసుకొని మీటింగ్ జరపడం లేదు, అది రూల్స్ విరుద్ధం. కానీ మా మీటింగ్ కార్పొరేషన్ ప్రిమిసెస్లో జరుపుకోవాలని చెప్పినప్పుడు ప్రణాంగంలో రాసినప్పుడు రాత్రి 11 గంటలకి మీటింగ్ హాల్ తీసి అప్పుడు రెడీ చేసి చేయడం అనేది దాని దారుణం. అంటే ఒక పార్టీకి తొత్తుగా, ఒక అధికారి పార్టీకి ఎమ్మెల్యేలకి వాళ్ళకి తొత్తుగా పనిచేస్తూ ఇంతవరకు కమిషనర్ నాతో ఫోన్లో కానీ మాట్లాడకుండా ఈరోజు మీటింగ్ పైన కండక్ట్ చేయడం అనేది దాని దారుణం. మీటింగ్ ప్రిసిడేట్ చేసేది నేను, విల్ బీ డిసైడ్ మేయర్ ఎక్కడ కండక్ట్ చేస్తే కార్పొరేషన్ ప్రిమిసెస్లోనే నేను కండక్ట్ చేయాలి. అలాంటిది నేను ఇప్పుడు ప్రిమిసెస్లోనే కండక్ట్ చేస్తానప్పుడు మీటింగ్ హాల్ ఎందుకు తెరవాలి? ఇప్పుడు మీటింగ్ హాల్లో చైర్లు పైన వేసి మీటింగ్ హాల్ తెరవడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా మేము నిరసన చెప్తున్నాం, ఇప్పుడు కూడా మేము మీటింగ్ జరుపుతాం, కానీ విత్ ఇన్ ది ప్రిమిసెస్లో కార్పొరేషన్ ప్రిమిసెస్లోనే 30-40 మంది కార్పొరేటర్లు, మేయర్గా నేను, మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, మేమందరం కూడా మీటింగ్ కండక్ట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. మన దగ్గర ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? కుర్చీ కోసం ఇంత కొట్లాట అవసరం అంటారా? వాస్తవంగా ఎక్కడ జరపాలనేది మేయర్ గారి ఇష్టం. ఆయన ఎక్కడ మీటింగ్ జరపాలంటే అక్కడ జరపాలి. దానికంటూ ఒక సపరేట్ హాల్ ఉంది. గత 2 నెలలుగా హాలు మూసివేసిపోయింది, తాళాలు వేసుకున్నాడు కమిషనర్ గారు, తెరవమని మేయర్ గారు చెప్తున్నాడు. ఓ మేయర్గా తను ఆదేశించినప్పుడు కమిషనర్ గారు తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి మేయర్ చెప్పినా కూడా కమిషనర్ వినకుండా తను విరుద్ధంగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మేయర్ గారు నిర్ణయం మేరకు ఈ ప్రాంగణంలో ఎక్కడైనా జరుపుకునేటటువంటి హక్కు మేయర్ గారికి ఉంది. ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ సభ్యులంతా కూడా హాజరవుతారు.
ఇది పరిస్థితి. ఎక్కడైనా కానీ మీటింగ్ పెట్టుకునే హక్కు మేయర్ గారు నిర్ణయించే అవసరం ఉందని మన దగ్గర డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు కూడా ఉన్నారు. చెప్పండి, ఏంటి అసలు ఏం జరుగుతుంది? కుర్చీలు మీరు పాలకవర్గం వద్దు అని చెప్పన్నా, నిబంధనలకు విరుద్ధం అన్నా కానీ 2 కుర్చీలు 2 ఎమ్మెల్యేలకు వేసినటువంటి పరిస్థితి ఉంది. కుర్చీ కోసం ఇంత అవసరం అంటారా? మేము ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేయడానికి ఎప్పుడు కూడా అభివృద్ధి విషయంలో ప్రజల యొక్క సమస్యల పట్ల ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేయడానికి కానీ, మీటింగ్ హాల్ ఉంది ఇక్కడ కింద, ఎప్పుడైనా రావచ్చు. కౌన్సిల్ హాల్లో అనేది మేయర్ గారికి అభిష్టం మేరకు మాత్రమే జరుగుతుంది. మేయర్ గారు వద్దని చెప్పడం జరిగింది. దీంట్లో అధికారుల అత్యుత్సాహంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి 10 రోజులుగా మీటింగ్ హాల్ మూసివేసి ఉన్నారు. గతంలో కూడా అక్కడ శాంతి భద్రతల సమస్య వచ్చింది, అందరూ లోపల రావడం జరిగింది. అంతేకాకుండా మైకులు కూడా సరిగా లేవు. దానికి ఈరోజు గౌరవ మేయర్ గారు కింద ఇక్కడ ఏదైతే మీటింగ్ హాల్ ఉందో మీటింగ్ హాల్లో కండక్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. దీనికి అధికారులు ఎమ్మెల్యే గారి కోసం అనేసి అధికారులు పంతానికి పోయి మేయర్ గారిని గౌరవించకపోవడం, ఎందుకంటే దాదాపు 39 మంది సభ్యులు ఉన్నారు ఇక్కడ. మరి మేమేమని అడుగుతా ఉన్నామంటే, మేయర్ గారు అభిష్టం మేరకు ఏం జరగాలనేది ఉంటే దాన్ని మీటింగ్ కండక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కమిషనర్ పైన ఉంటుంది. అలా కాకుండా పోతే మేము చట్టపరమైనటువంటి చర్యలు ఏమున్నాయో అవి మేము తీసుకుంటాం. ఇది మొత్తం మీద అయితే మేయర్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అదే ఫైనల్ అవుతుంది కాబట్టి మేము ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలి. వాళ్ళు ఎట్లా అధికారులు స్పందించడం లేదు, మేము సమావేశ మందిరంలోనే చేయాలని చెప్పి అంటున్నారు. అది మేయర్ నిర్ణయం మేరకు మేము ప్రిమిసెస్లో ఎక్కడైనా కానీ మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉందని అయితే వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.